దీంట్లో ప్రదక్షిణ అనేటువంటి పదం వాడారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు. ప్రదక్షిణ అనేటువంటిది పవిత్రమైనటువంటి పదమా కాదా? అది ధర్మంలో, సనాతన ధర్మంలో హిందువులు ధర్మంగా వాడుకునేటువంటి, గౌరవంగా వాడుకునేటువంటి పదమా కాదా? ఇప్పటి నుంచి ఇట్లాంటి పదాలు ఎక్కడ వాడినా కూడా వాటిని ఖచ్చితంగా సూచనాప్రాయంగా ప్రజలకు తెలియజేస్తాము. ఎందుకంటే నిన్ననేమో రిజిస్ట్రేషన్ భూములు స్వాహా అని పెట్టారు, ఇవాళనేమో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు అన్నారు. గుళ్ళో దేవుడి చుట్టూ చేసేటువంటి వాటిని మాత్రమే ప్రదక్షిణలు అంటారని నాకు తెలిసినటువంటి అంశం. మరి పెద్ద పెద్ద మేధావులు ఎవరైనా అనుకుంటే, పెద్ద జర్నలిస్టులు ఎవరైనా ఉంటే ఆ ప్రదక్షిణలు అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ పేపర్ గురించో ఇంకోటి కాదు, ఇంకో పేపర్లు కూడా అదే వస్తుంది. సాధారణ ప్రజలు కూడా అదే నిజం అనుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రదక్షిణలు దేవాలయంలో చేసేటువంటి వాటిని మాత్రమే ప్రదక్షిణ అంటారనేది నాకున్నటువంటి అవగాహన. లేదు సాధారణ ప్రజలు చేసేది కూడా ప్రదక్షిణ అని అవుతుందా అనేటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచించాలి, లేకపోతే మేధావులు ఆలోచించాలి, జర్నలిస్టులు ఆలోచించాలి. పరమ పవిత్రమైనటువంటి పదాలను బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ అంటే అది నెగిటివ్ సెన్స్లో రాలేదా? దేవుడి చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ అనేటువంటిది పవిత్రంగా, మనస్ఫూర్తిగా, ఇష్టాపూర్వకంగా, దైవ కార్యంగా, ఆధ్యాత్మికంగా సూచించేటువంటిది ఆ పదం. కానీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు అంటే నెగిటివ్, మాకు రాలేదాని గురించి ప్రదక్షిణ చేయడం అంటే నెగిటివ్ ఎట్లా చేస్తున్నారు? ఒక మంచి పదాన్ని, ఒక దైవత్వాన్ని సూచించే పదాన్ని ఎందుకు రాక్షస గణంగా మార్చేస్తున్నారు? దానిలో గుణాన్ని ఎందుకు మార్చేస్తున్నారు? దానిలో ఉండేటువంటి పవిత్రతను ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఇది కుట్ర. దశాబ్దాల కాలంగా ఇగో జర్నలిజం పేరుతో, సినిమా పేరుతో, సినిమాలో వాళ్ళు ఏదో సినిమాటిక్గా తీయాలిగా అనేటువంటి వాళ్ళకు ఉండే వెసులుబాటును తీసుకొని సాహిత్యం అనేటువంటి పేరుతోటి చేస్తున్నటువంటి అనేటువంటి కుట్రలు, దేశంలో విభజన తీసుకురావడానికి కులాల కుంపట్లు ఎట్లయితే పెట్టారో ఆ కుంపట్లలో బాగా అందరినీ విడదీసేటువంటి కారణం ఒకటి. సనాతన ధర్మం పైన వ్యతిరేకత సృష్టించేందుకు మీడియా కూడా, జర్నలిజం అనేటువంటి వృత్తిని కూడా ఇంకో ఈ విధంగా పాడు చేసినటువంటిది ఈ పదం వచ్చింది. కాబట్టి ఈ పదం గురించి ఇక్కడే వివరణ ఇస్తే బాగుంటుంది. ప్రదక్షిణలు అనేటువంటిది దయచేసి జర్నలిస్టులు ప్రదక్షిణలు, నిన్ననో మొన్ననో ఇంకొక పేపర్లో స్వాహా వచ్చింది, వాళ్ళ ప్రదక్షిణ అనేటువంటిది వచ్చింది. అది నెగిటివ్ సెన్స్లో దైవత్వాన్ని సూచించేటువంటి ఉన్నటువంటి దాన్ని రాక్షస గుణంగా మార్చకుండా, నెగిటివ్ సెన్స్లో వాడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. 100% హిందువులు ఉంటే దాంట్లో ఉండేటువంటి పదాలు ఎట్లా వాడుకున్నా కొంతవరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ హేళనగా చేసేటువంటి పదాలుగా మార్చకండి దయచేసి. ప్రదక్షిణ అనేటువంటిది దైవం చుట్టూ, దేవుళ్ళో, దేవుడి విగ్రహం చుట్టూ, గుళ్ళో దేవుడి చుట్టూ చేసేటువంటివి. వినాయకుడు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు, అది ప్రదక్షిణ అంటే. శివాలయంలోనో, ఇంకో దేవాలయంలోనో, ఇంకొక ఆలయంలోనో ఏదైనా గుడికి పోతే ఆ గుళ్ళో దేవుడికి సంబంధించి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాటిని అపవిత్రం చేయకండి దయచేసి. ఇది జర్నలిజం పేరుతో, స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా మా పదాలను కించపరచకండి. ఎస్, జర్నలిజం కంటే హిందుత్వమే గొప్పది, హిందుత్వంలో ప్రతిదీ ఉన్నది, అది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. మీరు జర్నలిజం పేరుతో కించపరచకండి, మా హృదయాలను గాయపరచకండి, మా మనోభావాలను దెబ్బతీయకండి. అది స్వేచ్ఛ కాదు. ఇదొకటి.